బ్యాక్ టు బ్యాక్ 2 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి ఇవాళ. ఫస్ట్ ట్రేడ్ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఇది ఇక్కడ సపోర్ట్ అండ్ 20 EMAకి కింద హ్యూజ్ రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయింది. ఇక్కడ యాక్చువల్లీ ట్రేడ్ తీసుకుంటే ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ అవుతుంది. సో ఐ వెయిటెడ్ ఫర్ రీటెస్ట్. సో ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది అండ్ ఇక్కడ 20 EMA కూడా ఉంది. సో 20 EMA దగ్గర ఫెయిర్ వాల్యూ గ్యాప్ రిజెక్షన్ దగ్గర ట్రేడ్ తీసుకుందామని రెడీగా ఉండే. బట్ ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను ఈ రిజెక్షన్ క్యాండిల్ చూసి. అది యాక్చువల్లీ స్మాల్ రిజెక్షన్ క్యాండిల్, అవాయిడ్ చేసి ఉండాల్సింది. మంచి లిక్విడిటీ స్వీప్ రిజెక్షన్ క్యాండిల్ లాంటివి ఏమైనా దొరుకుంటే తీసుకుండాల్సింది. బట్ స్టిల్ ఇది తీసుకున్న నెక్స్ట్ క్యాండిల్లోనే నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సపోర్ట్ బ్రేక్ చేసింది మంచి క్యాండిల్ అని చెప్పేసి నేను తీసుకున్నాను ట్రేడ్. బట్ అప్పుడు మోడీది సమ్ స్పీచ్ ఏదో నడిచింది అండ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ పాజిటివ్గా ఉండేసరికి రియాక్షన్ ఇది పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ లిక్విడిటీ కూడా ఉంది కదా, ఈ లిక్విడిటీని స్వీప్ చేయడానికే ఈ క్యాండిల్ వస్తుందేమో అనుకుని నేను ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ ఇచ్చాను. బట్ చూసుకుంటే ఎంత సైడ్ వైజ్ జరిగిందో అంత లిక్విడిటీ అప్ సైడ్ కూడా క్రియేట్ చేసింది. సో ఇక్కడ సో మార్కెట్కి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ లిక్విడిటీ ఉన్నప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, కరెక్ట్ బ్రేక్అవుటా, ట్రూ బ్రేక్అవుటా, ఫేక్ బ్రేక్అవుటా అనేది కనుక్కోవాలి అని అనుకుంటే ఫస్ట్ లిక్విడిటీ స్వీప్ అనేది జరగాలి. సో అంటే కింద సైడ్ ఒక లిక్విడిటీ స్వీప్ జరిగి పైకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇలాంటివి మ్యాక్సిమం ట్రూ బ్రేక్అవుట్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ప్లాన్ చేయొచ్చు. సో ఐ షుడ్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దిస్ ట్రేడ్. కానీ నేను ఇక్కడ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఆల్రెడీ నావి 2 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. సో నేను మళ్ళీ ఎమోషనల్గా వెళ్ళి రివెంజ్ ట్రేడ్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. సో కిల్ స్విచ్ చేసి సైలెంట్గా ఉన్నాను. ఈ 2 స్టాప్ లాసెస్కి నాకు ఇవాళ మార్కెట్ ఇచ్చింది 3000 లాస్ ఇచ్చింది. ఫస్ట్ ట్రేడ్లో 1200 సంథింగ్, సెకండ్ ట్రేడ్లో ఒక 1600 1800 ఇచ్చింది. సో 3000 వరకు వెళ్ళిపోయినాయి. బట్ రేపు మంచి ట్రేడ్స్ తీసుకుంటాను. బట్ ఇవాళ ఏం మిస్టేక్స్ చేసాను లేదా ఇవాళ ఏ ట్రేడ్స్ మిస్ అయ్యామో అని చూసుకుంటే ఇవి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది సపోర్ట్, యాక్చువల్లీ ఈ సపోర్ట్ దగ్గర బుల్లిష్ ప్యాటర్న్, ఇది మీకు తెలిసి ప్యాటర్న్ ఏంటో. ఇక్కడ నేను తీసుకొని ఉండాల్సింది. సో ఇది ఒక మంచి ట్రేడ్ దొరికేది. విదిన్ 10 minutesలో మంచి హై క్యాప్చర్ చేసుకునే వాళ్ళం. ఇక్కడే సపోర్ట్ ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సో అందుకే ఇక్కడే బుల్లిష్ ప్యాటర్న్, సపోర్ట్ దగ్గర బుల్లిష్ ప్యాటర్న్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఉండాల్సింది. సో ఈ మిస్టేక్ నేను నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఒకటి, ఇది నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, తెలిసి కూడా చేయలేదు. సో ఈ 2 ట్రేడ్స్ తీసుకుని ఉంటే హ్యూజ్ ప్రాఫిట్స్లో ఉండేవాళ్ళం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ మై ట్రేడ్ జర్నల్ ఫర్ టుడే. ఇది స్క్రీన్ షాట్స్ అండ్ జర్నల్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్, మిస్టేక్ పాయింట్స్ అన్నీ జర్నల్లోకి వెళ్ళిపోవాలి. సో థ్యాంక్ యూ.